దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళవలసిందిగా అందరూ సమాయత్తం కావాల్సినటువంటి నా విన్నపము మన జోహార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సమావేశ కాబట్టి విషయం డైవర్ట్ కాకుండా మాట్లాడవలసిందిగా ఇప్పుడు వచ్చేసి చంద్రశేఖర్ సిపిఎం గారికి అలాగే వేదికగా ఉన్నటువంటి పెద్దలు బసవరాజు గారు అట్లాగే శివయ్య యాదవ్ గారు ఇక్కడికి వచ్చినటువంటి ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమక్షాన ధన్యవాదాలు తెలియజేస్తే ఈ సమావేశంలో మనం ట్వీట్ చేయాల్సింది మనము విషయాల్లో క్లుప్తంగా చెప్పుకుంటే వాళ్ళు చేస్తున్న పని అయితే మనకు అర్థమైపోతుంది. ఒకటి ఏమిటంటే చంద్రబాబు నాయుడు అది చెప్పింది ఏంటంటే ల్యాండ్ లిఫ్ట్ పాలసీని పెట్టాడు. అంటే ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నటువంటి సహసిద్ధమైనటువంటి భూమిని ఎవరికైనా లిఫ్ట్ చేయొచ్చు, ఎవరికైనా ఇష్టం ఇచ్చుకోవచ్చు. 99 పైసలకు 99 సంవత్సరాలు ఉచితంగానైనా ఈ పాలసీకి సంబంధించి మనం చూస్తే ప్రధానంగా న్యాచురల్ అంటే సహసిద్ధంగా ప్రకృతిలో దొరికేటువంటి ఈ సంపద అంతా కూడా కోర్ క్యాపిటల్ పాలసీ అంటే మనం ఏదైనా పని చేసి సమకూర్చుకోవాలా, ప్రభుత్వం నుంచి ఎంత ఇవ్వాలా, పట్టుబడడానికి ఎంత ఇవ్వాలా పడుతుంది. అట్లాగే మరొక అంశం ఏంటంటే ఆయన పెట్టిన పాలసీలో ఇవి ఉన్నాయి. ఇందులో మెడికల్ సంబంధించినటువంటి 17 కాలేజీలకు సంబంధించి మనం పరిశీలిస్తే 10 సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇక మిగతాకి సంబంధించినంత వరకు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అయితే అతనికంటే ఆయన 17 కాలేజీలు కట్టి ప్రభుత్వాన్ని ఈరోజు కడప ప్రెస్ క్లబ్లో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు P4 కింద ఓపెన్ మార్కెట్లో అమ్మకానికి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ కడప జిల్లా కమిటీ పక్షాన మా వైఖరి ఏమిటంటే 17 మెడికల్ కాలేజీలు గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంటు జీవో నెంబర్ 108 ప్రకారము ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో మెడికల్ కాలేజీల ఆసుపత్రులతో అనుసంధానం చేస్తూ జీవో రిలీజ్ చేసింది. 70% సీట్లు ప్రభుత్వ విధానాల ప్రకారం భర్తీ చేయాలా, 30% సీట్లు మాత్రమే బి కేటగిరీ, సి కేటగిరీ కింద డొనేషన్ సీట్లుగా ఇవ్వాలా అని చెప్పి గత ప్రభుత్వ జీవో 108 చెప్తా ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, జనసేన, బీజేపీ ప్రభుత్వము జీవో నెంబర్ 590 రిలీజ్ చేసింది. దీని ప్రకారము వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే 70% సీట్లు అమ్మకానికి పెట్టి 30% సీట్లు మాత్రమే రిజర్వేషన్కి పెట్టారు. అంటే వారు 70% పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు సీట్లు ఇస్తే 30% అమ్ముకుంటే వీళ్ళు 70% అమ్ముకొని 30% మాత్రమే ప్రభుత్వ విధానంలో పెట్టారు. అంటే పూర్తి క్వైట్ ఆపోజిట్లో 108 జీవోకు 590 జీవోకు తేడా కనపడతా ఉంది. రెండోది, ఈ 590 జీవో అతనికంటే గనుడు అచంట మల్లన్న అన్న పద్ధతిగా జగన్ కన్నా ఇంకా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు ఈ జీవోని తెచ్చినాడని చెప్పి సిపిఎం పార్టీ మేము స్పష్టంగా మా వైఖరి చెప్పదలుచుకున్నాం. మూడోది ఏమిటంటే ఈరోజు 17 మెడికల్ కాలేజీల్లో రాష్ట్రంలో వైద్య రంగంలో 1,06,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారే బహిరంగంగా పత్రికలకు ప్రకటించాడు. మరి ఈ 17 కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేస్తే అందులో కనీసము 1,06,000లో ఒక 20,000 30,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగం ఆ మేరకు తగ్గే అవకాశం ఉంది. దాన్ని ఎందుకు మీరు పాటించారని మేము అడుగుతా ఉన్నాం. దానికి జవాబు లేదు. రెండోది, దాదాపుగా 8,500 కోట్ల రూపాయలు
ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వమే చెప్తా ఉంది. ఈ ప్రభుత్వమే మా ఆదాయము ఏడాదికి 3 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ అని చెప్తా ఉంది. 3 లక్షల కోట్ల రూపాయల్లో 8,500 కాకపోతే 10,000 కోట్ల రూపాయలు కానీ 16,000 కోట్లు కానీ అది ఎంత మొత్తము? చాలా చిన్న మొత్తం. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు కార్పొరేట్ సంస్థలకు, బడా పెట్టుబడిదారీ వర్గాలకు, బడా పారిశ్రామికవేత్తలకు, ప్రైవేటు వ్యక్తులకు ప్రజాధనాన్ని, ప్రజల యొక్క ఉమ్మడి సొత్తు అయినటువంటి సహసంపద అయినటువంటి భూమిని ధారాతత్వం చేయడానికి P4 పెట్టారు తప్ప ఇది మరొకటి కాదనేటువంటిది మేము ఆరోపించదలుచుకున్నాం. చివరిగా ఏమిటంటే, మరి నారాయణ గారు మంత్రిగా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం జీవో ఉంది. ఏ ప్రైవేటు స్కూల్లోనైనా, ప్రైవేటు ఆసుపత్రుల్లోనైనా 10% నుంచి 20% వరకు ఉచిత విద్య ఇవ్వాలా, ఉచిత వైద్యం ఇవ్వాలని చెప్తా ఉన్నారు. మరి ఈ నారాయణ కాలేజీల్లో కానీ, హాస్పిటల్లో కానీ ఎక్కడైనా ఉచిత విద్య కానీ, ఉచిత వైద్య కానీ ఇచ్చారా? మరి P4 అనేటువంటిది ముందు మీ విద్యా సంస్థలు, మీ హాస్పిటల్ నుంచి అమలు చేయాలి కదా. రెండోది, చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ ఉంది. మరి దాంట్లో 10% నుంచి 20% పాటు పీపుల్స్ షేర్ ఉండాలి కదా. మరి ఎందుకు లేదు? మరి మీరు అమలు చేసి ఆదర్శంగా P4ను మిగతా వాళ్ళకు చెప్తే వింటారు. ఇది మాయ మాటలు, ప్రజలు మభ్యపెట్టే మాటలు, ప్రజలకు బూటకం మాటలు తప్ప మరొకటి కాదని చెప్పి CPM పార్టీ చెప్పదలుచుకునింది. దీనికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.